నమస్తే. నేను డాక్టర్ ఆదిత్య గోపరాజు, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, కేర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి? దీనివల్ల మన స్పైన్‌లో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఆస్టియోపోరోసిస్ అంటే మన బాడీలో ఉండే బోన్స్ అన్నీ మెల్లిగా గుల్లగా అయిపోయే, అంటే హాలోగా అయిపోయే ఒక కండిషన్. ఇది యూజువల్‌గా పోస్ట్ మెనోపాజల్ ఫీమేల్స్, అంటే మెనోపాజ్ అయిపోయిన తర్వాత 55, 60 ఇయర్స్‌లో ఉన్న లేడీస్‌కి వస్తుంది. దీంతో ఏమవుతుందంటే ఇదొక సైలెంట్ డిసీజ్. సో, దాని యొక్క ఎఫెక్ట్ అంటే కామన్‌గా ఫ్రాక్చర్. ఇది వచ్చేదాకా ఆస్టియోపోరోసిస్ ఉందని ఎక్కువ మందిలో తెలీదు. దీన్ని ఎలా కనుక్కోవాలి? సో, ఆస్టియోపోరోసిస్‌ని మనం డిటెక్ట్ చేయడానికి డెక్సా స్కాన్ అనేది వాడతాం. ఈ డెక్సా స్కాన్‌లో ఎంత డెన్సిటీ ఉంది మన ఎముకల్లో అనేది తెలుస్తుంది. ఆస్టియోపోరోసిస్ వల్ల మన స్పైన్‌లో ఏం జరుగుతుందంటే వర్టిబ్రల్ బాడీస్, అంటే మన స్పైన్‌లో ఉండే వెన్నుపూసల యొక్క హైట్ అనేది తగ్గిపోతుంది. గ్రాడ్యువల్‌గా అది తగ్గిపోవడం వల్ల హైట్ అనేది పేషెంట్ యొక్క హైట్ అనేది తగ్గుతూ వస్తుంది వయసు పెరిగే కొద్దీ. దీంతో పాటుగా ఎప్పుడైనా సరే సడన్‌గా దెబ్బ తగలడం వల్ల, అంటే కింద పడిపోవడం వల్ల ఏమైనా ఈ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అయితే గనక దీంతోటి క్రానిక్ పెయిన్ అనేది చాలా కామన్‌గా వస్తూ ఉంటుంది. ఆస్టియోపోరోసిస్‌ని ఎలా ట్రీట్ చేయాలి? దీనికి మెడికల్ మేనేజ్మెంటే ఇప్పుడుంది. సో, ఇంజెక్షన్స్ గానీ, టాబ్లెట్స్ గానీ, బాగా సివియర్‌గా ఉంటే డైలీ తీసుకునే ఇంజెక్షన్ లేదా 6 మంత్స్‌కి ఒకసారి తీసుకునే ఇంజెక్షన్స్ ఉంటాయి. కొంచెం మోడరేట్ లెవెల్‌లో ఉంటే గనక దీనికి టాబ్లెట్స్ ఉంటాయి. ఈ టాబ్లెట్స్ అనేవి కూడా చాలా లాంగ్ టర్మ్‌గా, అంటే 5-10 ఇయర్స్ పాటు వాడాల్సి వస్తుంది. ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్, దీనికి ట్రీట్మెంట్ ఏంటి? సో, స్పైన్‌లో ఉండే ఈ ఫ్రాక్చర్స్ వల్ల వచ్చే క్రానిక్ పెయిన్‌కి ఆస్టియోపోరోసిస్ మందులతో పాటుగా సర్జరీ గానీ, సిమెంటేషన్ గానీ, ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటే బోన్‌లో గనక ఫ్రాక్చర్ అయ్యి దానివల్ల నొప్పి పుడుతుంటే గనక మినిమల్లీ ఇన్వేజివ్, అంటే ఒక లావుపాటి నీడిల్ ద్వారా ఎఫెక్ట్ అయిన వర్టిబ్రల్ బాడీలోకి కొంత సిమెంట్ ఇంజెక్ట్ చేసి దాని మూవ్‌మెంట్‌ని ఆపేస్తే పెయిన్ తగ్గుతుంది. ఇది కాకుండా 2, 3 చోట్ల ఫ్రాక్చర్ అయ్యి దానివల్ల ఎక్కువ పెయిన్ ఉండి కాళ్ళలో వీక్‌నెస్ కూడా వస్తే గనక సర్జరీ చేసి స్క్రూ ఫిక్సేషన్ కూడా చేయాల్సి రావచ్చు.